హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ విజయలక్ష్మి. మొదటిసారి కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చిన కామెంట్ మాత్రం చేయండి. ఓకే. ఈరోజు అయితే మేము మా పెద్దనాన్నగారి ఇంటికి వెళ్ళామండి. పెద్దాపురం వెళ్ళాము. అక్కడైతే పండగ చేశారు పెద్దనాన్నగారు. పండగకి పిలుస్తారు కదా, ఆడపిల్ల వరుసైన వాళ్ళందరినీ రండమ్మా అని. సరదాగా అలాగా ఏటపోతులు వేసుకుంటున్నామంటే ఇలా పాండవుల మెట్ట దగ్గర సద్దమ్మ తల్లి ఉంటారండి, అక్కడ వేస్తారు. అలా అయితే మా రెడమ్మ తల్లి ఉత్సవాలు కూడా బాగా ఘనంగా చేస్తారు అక్కడ, మీకు తెలిసింది అందరికీ. అయితే ఏమంటారంటే అక్కడికి ఏదో వెళ్తాం, అందరం వెళ్ళాం కదా కజిన్స్ అందరం. ఒకటే కాళ్ళు నొప్పులు, ఇది వరకుట్లాగా నడవలేకపోతున్నాం, ఎక్కువసేపు కింద కూర్చోలేకపోతున్నాం అలా అంటున్నారండి. ఏంటో మా కజిన్స్ అమ్మ వాళ్ళు అంటున్నారంటే పోనీ ఒక పెద్దవాళ్ళు వాళ్ళు అంటున్నారని, అదే మేము అంటున్నామంటే మాకే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళు ఏమంటున్నారు, ఏంటి ఇప్పుడే మీరు ఇలా అంటున్నారు, మా వేసుకొచ్చాక ఏం చేస్తారు అని. అప్పుడు తిల్లో వాళ్ళు అలా ఉన్నారో లేకపోతే ఇప్పుడు తిల్లికి మేము ఇలా ఉన్నామో అని తెలియడం అయితే తెలియలేదు. కానీ నిజమేనండి, మా చిన్నప్పుడు అయితే 3 పూట్ల అన్నమే. అది ఉదయం చెద్దన్నం, మధ్యాహ్నం అన్నం, రాత్రికి అన్నం. ఒకవేళ మళ్ళీ ఏమన్నా సాయంకాలం స్కూల్ నుంచి వెళ్ళాక స్నాక్స్ అని కాదులే, అప్పుడు పప్పులు ఏమన్నా ఉన్నాయా లేకపోతే ఏమన్నా ఉన్నాయా అంటే అన్నం ఉంది తినండి అనేవారు. స్నాక్స్ అనేవి ఎప్పుడో కానీ ఉండే కాదులేండి, ఏదో పావుల 10 రూపాయలు ఇస్తే ఏవో కొనుక్కునేవాళ్ళం. అది అయితే నేనేమంటానంటే మనం ఆరోగ్యం, ఆడవాళ్ళు ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించమండి. నేను కూడా అసలు రోజు మనం పిల్లలకి ఇస్తూ ఉంటాం డ్రై ఫ్రూట్స్, బాదం అని, కిస్మిస్ అని, ఏవో. వాళ్ళతో పాటు మనం ఒక 2 అందులో పడేసుకొని నానబెట్టుకొని తినాం, మళ్ళీ వాళ్ళకి తొక్క తీసి మరి ఇస్తాం. మనము తినం, అంత శ్రద్ధ ఉండదు. వాళ్ళకి జ్యూసులు చేసిస్తాం, క్యారెట్లు బీట్రూట్లు జ్యూసులు చేస్తాం, ఫ్రూట్స్ జ్యూస్ చేసిస్తాం, పాలు కలుపుతాం. అదే చేస్తే మనకు ఒక గ్లాస్ జ్యూస్ చేసుకోం, ఒక గ్లాస్ పాలు కలుపుకోం. ఏదో పొద్దున్న లెగ్గానే ఒక టీ కడుపులో పడేసుకున్నామా అంతే. వాళ్ళకి గబగబా వండేసి పెట్టేస్తాం. టిఫిన్లు హస్బెండ్కి, పిల్లలకి వాళ్ళ బాక్సులు పెట్టేసామా, వాళ్ళు వెళ్ళిపోయారా, అమ్మయ్య తించామా, మళ్ళీ ఇలా అంతా శుభ్రం చేసుకొని మళ్ళీ అంతా శుభ్రం చేసుకొని అప్పుడు ఫ్రెష్ అయ్యి అప్పుడు తింటామన్నమాట టిఫిన్. ఈలోపు అది చల్లారిపోతుంది. నేనేమనుకుంటానంటే పిల్లలకు తినిపిస్తున్నప్పుడు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు అయితే అమ్మ పిల్లలకు తినిపిస్తున్నప్పుడే మీరు కూడా తినేసేయండి. ఎందుకంటే నీరసం వచ్చేస్తుంది. అప్పుడు పిల్లలతో మీరు స్కూల్కి వెళ్ళండి తయారవ్వండి అని అరవాలి, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళు వెళ్ళాలి. మీరేమో అంటే నేను కూడా టైంలో అంతే, వాడు స్కూల్కి వెళ్ళలేగా వాడిని రిక్షా ఎక్కించి ఆటో ఎక్కించో, చిన్నప్పుడు అంటే రిక్షా బాక్కొచ్చి పెద్ద అయ్యాక ఆటో అలా ఎక్కించి వాళ్ళు వెళ్ళిపోయాగా మళ్ళీ గిన్నెలు తోముకొని ఇల్లు గుమ్మాలు అన్నీ శుభ్రం చేసుకొని, అప్పుడు అయితే వాషింగ్ మిషన్ అది లేదు, ఉతుక్కొని అన్నీ చేసుకొని అప్పుడు స్నానం చేసి టిఫిన్ చేసేదాన్ని. 11 ప్రశాంతంగా తినేదాన్ని. అంత 11ంటికి అప్పుడు ఏదో గడిచిపోయింది. తర్వాత నీరసాలు రావడం మొదలుపెట్టి, అదే అప్పుడు అలా చేయబట్టి ఇప్పుడు కొంచెం ఎర్లీగా నీరసాలు వచ్చేసినాయేమో. అందుకనే అలా చేయకండి అమ్మ. వాళ్ళు తినిపించి వాళ్ళ స్కూల్కి వెళ్ళగానే మీరు తినేసేయండి. అయ్యో దీపం పెట్టుకోవాలి అని అనుకుంటే మీరు తిన్నాక స్నానం చేసేగా దీపం పెట్టుకోవచ్చు, పర్వాలేదు. మరీ అంత తినకుండా అంటే పొద్దున్నే లేచి మీరు చేసుకుండా నేనైతే అన్నం, ఎందుకంటే అవ్వదు. క్యారేజీలు పొద్దున్నే రాత్రి నుంచి ఆలోచిస్తాం ఏం కూర వండాలి, ఏం చేయాలి, ఏం టిఫిన్ వండాలి అని. మీ ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకోండి. రోజుకి వాళ్ళకి ఒక ఇన్ని ఫ్రూట్స్ బాక్స్లో వేస్తాం కదా, అలాగే మీరు ముక్క పక్కన పెట్టుకోండి, తినండి. ఆ పని చేస్తే తినండి, ఆ పని చేస్తే కొంచెం చూసి తాగండి. వాళ్ళతో పాటు మీరు కొన్ని లిక్విడ్స్ తీసుకోవచ్చు. టిఫిన్ తినకూడదని అలా పెట్టేసుకుంటారేమో, లిక్విడ్స్ తీసుకోవచ్చు.
వాళ్ళతో పాటు మీరు ఒక గ్లాస్ చావ తాగండి, జ్యూస్ తాగండి, పాలు తాగండి. అలాగే మనం ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాగోలేదు అనుకో, హస్బెండ్కి కానీ పిల్లలకి కానీ గబగబా వాళ్ళని ఎంత కేర్గా చూస్తాము. అలాగా మన పట్ల మనం కూడా అంత కేర్ వహించాలి. మన పట్ల మనం కూడా అంత జాగ్రత్త తీసుకోవాలి. నాకు ఇప్పుడు ఇంత టైం అయ్యాక 40 ఏళ్ళు దాటికి ఇప్పుడు జ్ఞానోదయం అయ్యింది. చెప్పేవాళ్ళు ఎవరో లేరు. అది తినేయాలి, పిల్లల్ని పడుకోబెట్టుకున్నాక తింటామంటే ఎలా కుదురుతుందంటే, మీకులాగానే అప్పుడు కనీసం ఆ మాటే అనేవారు. విడమిర్చి కూడా చెప్పేవారు కాదు. తినేయాలంటే ఏం తింటాం అని పడుకోకుండా కదులుతారు మెదులుతారు అలా ఆలోచించుకునేవాళ్ళు. కానీ నిజమే తినలేము. కానీ ఇప్పుడు ఆరోగ్యరీత్యా ఆలోచించుకొని మనమైతే కొంచెం అర్లీగా భోజనం చేయండి, ఫ్రూట్స్ తీసుకోండి, మన ఆరోగ్య పట్ల మనం జాగ్రత్త వహించండి. అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో సరదాగా గడపండి, ఒక ఫోన్ మాట్లాడుకోండి. ఎప్పుడైనా కొంచెం మనసు బాగాలేదు అనిపించింది అనుకో, ఏ ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళండి, గుడికి వెళ్ళండి, సరదాగా గడపండి. ఇలాంటప్పుడైతే నేను రిలేటివ్స్ ఇంటికి వెళ్ళండి అని చెప్పను, మనసు బాగాలేనప్పుడు. అది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తేనే కాస్త ప్రశాంతంగా ఉంటుందండి, మనసు పెట్టి కాస్త మాట్లాడుకోవచ్చు. అంటే మనకున్న బాధనేమి ఎవరికి షేర్ చేయని అవసరం లేదు, సరదాగా మాట్లాడుకుంటే కాసేపు అదే మర్చిపోతాం. కాళ్ళు నొప్పులు ఏళ్ళు నొప్పులు అని అంటున్న వాటి నుంచి వచ్చింది, కానీ ఇవన్నీ అది జాగ్రత్తగా ఉండండి, కావాల్సిన ఆహారం తీసుకోండి, ఓకేనా. అదేవిధంగా ఇంకోటి ఏం చేయాలంటే, మనకి బాగోపోతే ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియదండి. లెగిసి మనం వంట చేసేస్తాం, బాక్సులు పెట్టేస్తాం, అన్నీ చేసేస్తాం, తర్వాత మరి ఆ గిన్నెలు కూడా కడిగేస్తాం. ఎందుకంటే అయ్యి బాబు ఇప్పుడు పడుకున్నానంటే ఆ గిన్నెలు కాసేపు ఉన్నా కానీ నేనే తోమాలి కదా, లేకపోతే రేపైనా నేనే తోముకోవాలి కదా, అదేదో ఇప్పుడే చేసేసుకుందాంలే అన్నట్టుగా మనం చేసుకొని అలా చెందుకొని రెస్ట్ తీసుకుంటాం. ఆ రెస్ట్ తీసుకున్న సమయంలో ఓ ఫోన్ మోగుతుంది, లేకపోతే అమ్మయ్య తలుపేసి రెస్ట్ తీసుకో, అప్పుడే గ్యాస్ కూడా వస్తుంది, లేదా అప్పుడే ఎవరో వస్తారు. అవునా కాదా? ఎలా ఉన్నా సరే మనం లేచినా లేకపోయినా మనమ్మ బాగా నీరసంగా ఉన్న సమయాలు లేచి మీరు జ్యూసులు తీసుకోండి, ఫ్రూట్స్ తీసుకోండి, పళ్ళు తినండి. మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంది. వేడి వేడిగా కొంచెం అన్నం వండుకొని తినండి. అలాగే చక్కగా ఆహ్లాదంగా గడపండి. అలా కాసేపు ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళండి. మార్నింగ్ వెళ్ళమని చెప్పనండి, ఎందుకంటే మార్నింగ్ నాకైతే అసలు అవ్వదు, ఏ పని చేయను. దేవుడి దేవాల బాక్స్ పెట్టే టైం దాటిపోయింది, కానీ అయినా సరే మార్నింగ్ నేను లేచి వెళ్ళాను. ఈవినింగ్ 6కి అయితే చక్కగా వాకింగ్ చేయడం నాకు చాలా ఇష్టం. 6:30 ఆ టైంకి వెళ్ళేవాళ్ళం నేను మా ఫ్రెండ్ ఇదివరకు, కానీ ఇప్పుడు వెళ్ళలేకపోతున్నామండి. ఏమో బద్ధకమో తెలదు, లేకపోతే మీ అందరి పరిచయంతో నేను మిమ్మల్ని వదలలేకపోతున్నాను, మీ అందరి పరిచయంతో. కానీ వాకింగ్ చేయండి, ఓకేనా. మీకు కావాల్సిన ఫుడ్ తినండి, బలమైన ఫుడ్ తినండి. కావాల్సిన ఫుడ్ అంటే పేజాలు బర్గర్లు అలాంటివి కాదు, ఓకేనా. ఇంట్లోనే మాంసాహారం అయితే మాంసాహారం ఇంట్లో వండుకుందాం. అలాగే కాయగూరలు అయినా అంతే కదా, ఇంట్లో వండుకొని మనకు కావాల్సిన ఫుడ్ మనం తిందాము. బయట నుంచి అనేది తక్కువ అవాయిడ్ చేద్దాం, ఓకేనా. ఎప్పుడో ఒకసారి పర్వాలేదులే, వీక్లీ వన్స్ అది. కానీ మా హెల్త్ బాగాలేదని అలాగే ఉండిపోకుండా కొంచెం మందులు వేసుకోవడం, మన ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ చేసుకోవడం, నువ్వుల ఉండలు తినడం, పల్లి ఉండలు తినడం, మళ్ళీ ఇంకా ఎండు ఖర్జూరం అటువంటివి తీసుకుందామండి, అవైతే మంచిది. పల్లి ఉండి తిందామా, మళ్ళీ బెల్లం తినొచ్చు పర్వాలేదు. లేదా ఒక ఇన్ని పల్లీలు ఉడకపెట్టుకొని ఈవినింగ్ స్నాక్స్, ఒకరోజు శనగలు, ఒకరోజు స్వీట్ కార్న్, అలాగా రోజుకి ఏదో ఒక ఐటెం చేసుకొని తినండి ప్లీజ్. ఎందుకంటే మనకి నీరసం వచ్చిందంటే మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరండి. చాలా ఇళ్ళల్లో అంతే, మనం బాగున్నా బాగోపోయినా లేచి పని చేయవలసిందే, తప్పదు. కాబట్టి మనం 4-5 ఏదో బిస్కెట్స్ ఉంటే పిల్లలు తినేస్తారులే, లేకపోతే ఏదో ఉంటే వాళ్ళకి సరిపోతుందిలే అని అనుకోకుండా ఆ స్నాక్స్ వాళ్ళతో పాటు మనం కూడా కొంచెం తీసుకోవచ్చు. ఏమి పిల్లలు వెళ్ళిపోయారు, ఎవరి మట్టుకు కానీ బయటకు వెళ్ళిపోయారు, కాలేజ్కి వెళ్ళిపోయారు, లేకపోతే స్కూల్కి వెళ్ళిపోయారు,
లేదా ఇంక జాబులు ఏం చేసుకుంటా అనుకోకుండా టీ తాగేసి 4 గంటలకి 5-6 గంటలకి ఒక ఇన్ని పల్లీలు కానీ ఇన్ని బిస్కెట్లు కానీ ఇన్ని ఖర్జూరాలు కానీ ఏయో ఒకటి ఖర్జూరం ఎండు ఖర్జూరం అయితే ఉదయం నానబెట్టుకొని తినండి. ఓకేనా? ఏదో నాకు తెలిసింది చెప్పాను. అంటే ఇప్పుడు అందరూ కాళ్ళు నొప్పి అలా అంటున్నారని. అయినా నీరసం కూడా వచ్చేస్తుందండి. ఒక భోజనం ఒక పావుగంట లేట్ అయ్యేసరికి నీరసం వచ్చేస్తుంది. అలా ఉండకుండా ఉండాలంటే ఏదో ఒకటి ఏదన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఊరు ఈవినింగ్ వచ్చేస్తాం. వేరే రిలేటివ్స్ ఇంటికి వెళ్ళామంటే అక్కడ చేసేస్తాం. లేదు ఏ గుడికో వెళ్ళామనుకోండి, అక్కడ గుడికాడ భోజనం దొరుకుతుందని ఎక్స్పెక్ట్ చేద్దాము. చేసి కన్నా కొంచెం ఏదైనా ఒక బాక్స్లో ఒక టిఫిన్ కానీ ఒక పెరుగన్నము లేదా ఒక లెమన్ రైస్ అటువంటి కొంచెం బాక్స్ పట్టుకెళ్ళడం మర్చిపోకండి దయచేసి. ఎందుకంటే ఇప్పుడు చిన్న లేట్ అయినా సరే కొంచెం లేట్ అయినా నీరసాలు వచ్చేస్తున్నాయి. ఓకేనా? వీడియో నచ్చినా నచ్చకపోయినా కామెంట్ మాత్రం చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేయండి. ఓకేనా?